హాయ్ ఎవరివన్, వెల్కమ్ బ్యాక్ టు లక్కీ టెక్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు సెషన్ అయితే చాలా ఇంపార్టెంట్ అండి. ఎవరైతే స్క్రమ్ మాస్టర్గా వర్క్ చేస్తుంటారో అండ్ స్క్రమ్ మాస్టర్ రోల్కి అప్లై చేస్తున్న వాళ్ళు కానీ ఓకే ఆర్ ఎవరైతే స్క్రమ్ మాస్టర్ రోల్కి స్విచ్ అవుదాం అనుకునే వాళ్ళకి ఈ సెషన్ చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే వాళ్ళు డైలీ వర్క్ ఏం చేస్తారు, వాళ్ళ యొక్క మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు వాళ్ళ ఆఫీస్ వర్క్ ఎలా ఉంటుంది, ఆ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, ఓకే ఇవన్నీ మనం ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. సో ఇలాంటి మోర్ టెక్నికల్ వీడియోస్ కోసం మన లక్కీ టెక్నిక్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అండ్ కంటెంట్ నచ్చితే లైక్ చేయడం కూడా మర్చిపోవద్దండి. ఓకే, ఇంకా మనం మెయిన్ కంటెంట్ డిస్కస్ చేస్తే చాలామంది అనుకుంటారు స్క్రమ్ మాస్టర్ అంటే రోజు స్టాండప్ మీటింగ్ ఒకటి కండక్ట్ చేసి ఏం చేసావు, ఏం చేయబోతున్నావు, ఓకే ఏమన్నా బ్లాకర్స్ వచ్చాయా, ఇలాంటి క్వశ్చన్స్ అడగడమే అనుకుంటారు. కానీ అది స్క్రమ్ మాస్టర్ రోల్లో ఒక చిన్న పార్ట్ మాత్రమే. ఓకే, సో అంతేగాని ఓన్లీ క్వశ్చన్స్ మీటింగ్ కండక్ట్ చేసేసి అతను వర్క్ అయిపోయిందని అనుకోవద్దు. ఓకే, మరి ఈ సెషన్లో నేను మీకు స్క్రమ్ మాస్టర్ మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు అసలు ఏం చేస్తారు, ఆ టీమ్ బ్లాకర్స్ ఎలా సాల్వ్ చేస్తాడు, ప్రొడక్ట్ ఓనర్స్ ఎలాగ వర్క్ చేస్తారు, జీరాలో ఏం చెక్ చేస్తాడు అనేది రియల్ టైమ్ స్క్రమ్ మాస్టర్ వర్కింగ్ని నేను స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు మార్నింగ్ 9:30కి ఒక డైలీ స్టాండప్ మీటింగ్ అయితే కండక్ట్ చేస్తారండి. ఇది అందరికి చాలామంది తెలిసిన మీటింగ్ ఇది. కొంతమంది దీన్ని షార్ట్ మీటింగ్ అంటారు, ఆర్ స్టాండప్ మీటింగ్ అంటారు, స్క్రమ్ మీటింగ్ అంటారు. ఓకే, అంటే ఈ ఈ మీటింగ్లో టీం మెంబర్స్ అందరూ కూడా అటెండ్ అవుతారండి. ఓకే, అంటే వాళ్ళ యొక్క ప్రోగ్రెస్ ఏంటివి అండ్ వాళ్ళ యొక్క ఇంపీడిమెంట్స్ అంటే ఏదైనా బ్లాకర్స్ ఇష్యూస్ ఏమైనా ఉంటే డిస్కస్ చేస్తారు. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇప్పుడు డెవలపర్ అనుకోండి, నేను ఎస్టర్డే ఒక లాగిన్ ఏపీఐ మీద వర్క్ చేశాను, అది ఈరోజు అయితే నేను టెస్టింగ్ కంప్లీట్ చేయబోతున్నానని చెప్తారు. అదే పర్సన్ ఏం చెప్తాడంటే నాకు కొంత డేటాబేస్ యాక్సెస్కి ఇష్యూ ఉందని కూడా చెప్తాడు. ఇక్కడ స్క్రమ్ మాస్టర్ చెక్ చేసేది ఏంటంటే ఆ డేటాబేస్ యాక్సెస్ ఇష్యూ ఎవరి దగ్గర రైజ్ చేయాలనేది చెక్ చేసుకుంటాడు అండ్ ఆ కన్సర్న్ టీంతో కోఆర్డినేట్ చేస్తారనమాట. సో స్క్రమ్ మాస్టర్ పని ఏంటంటే డెవలపర్కి ఇక్కడ టెక్నికల్ సొల్యూషన్ చెప్పడం కాదు, ఎందుకు డేటాబేస్ యాక్సెస్ వచ్చింది, ఎందుకు ఎలాంటి ఎర్రర్ వచ్చింది, నాకు స్క్రీన్ షాట్ షేర్ చేయి, నేను ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాను, ఇలాంటివి కాదు. ఆ కన్సర్న్ టీంతో కోఆర్డినేట్ చేసి ఓకే ఎందుకు డేటాబేస్ యాక్సెస్ ఇష్యూ వచ్చిందో చెక్ చేపిస్తారనమాట. సో ఆ బ్లాకర్ని ఐడెంటిఫై చేసి అది రిమూవ్ అయ్యేలాగా ఫెసిలిటేట్ చేయడమే ఇక్కడ మెయిన్ స్క్రమ్ మాస్టర్ రోల్ అనమాట ఈ మీటింగ్ తర్వాత. ఓకే, ఆ నెక్స్ట్ ఏంటంటే మీకు బ్లాకర్స్ అండ్ ఇంపీడియంట్స్ని ఐడెంటిఫై చేయడం అనమాట. ఏదైతే ఆ టీంలో చెప్పిన ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత అవన్నీ నోట్ చేసుకుంటారు కదా, ఇతను స్క్రమ్ మాస్టర్ నోట్ చేసుకొని ఆ బ్లాకర్స్ ఏంటి అండ్ ఆ ఇంపీడిమెంట్స్ ఏంటివి. ఓకే, సో ఇది చాలా ఇంపార్టెంట్ పార్ట్ అండి స్క్రమ్ మాస్టర్కి. వన్స్ మీటింగ్ కండక్ట్ అయిపోయిన తర్వాత ఇతను చేసే పని ఇదే. అంటే ఒక డెవలపర్కి ఒక ఎన్విరాన్మెంట్ యాక్సెస్ లేదు, లేకపోతే ఏపీఐ డిపెండెన్సీ ఉంది, లేకపోతే అనదర్ టీమ్ రెస్పాన్స్ ఇవ్వటం లేదు, లేకపోతే టెస్టింగ్ ఎన్విరాన్మెంట్ అన్అవైలబుల్లో ఉంది అండ్ ఆర్ ఎల్స్ రిక్వైర్మెంట్ క్లారిఫికేషన్ కావాలి. సో ఇలాంటి సమ్ ఇంపీడిమెంట్స్ ఆర్ ఇష్యూస్ ఉన్నప్పుడు స్క్రమ్ మాస్టర్ ఏం చేస్తారంటే అది అండర్స్టాండ్ చేసుకొని అప్రోప్రియేట్ పీపుల్తో కోఆర్డినేట్ చేస్తారనమాట. ఓకే, అంటే సింపుల్గా చెప్పాలంటే డెవలప్మెంట్ టీం పనిచేయడానికి రోడ్ బ్లాక్స్ రిమూవ్ చేయడం స్క్రమ్ మాస్టర్ యొక్క మెయిన్ ఇంపార్టెంట్ రెస్పాన్సిబిలిటీ అండి. ఓకే, ఆ నెక్స్ట్ ఏం చేస్తారంటే ప్రొడక్ట్ ఓనర్తో డిస్కస్ చేస్తాడు. సపోజ్ ఏదన్నా బిజినెస్ రిక్వైర్మెంట్లో క్లారిఫికేషన్ లేదనుకోండి, ఆ ప్రొడక్ట్ ఓనర్తో కోఆర్డినేట్ చేసి ఆ క్లారిఫికేషన్ని అడిగి తెలుసుకుంటారు. ఇక్కడ ఇది కూడా ఒక ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, ప్రొడక్ట్ ఓనరు స్క్రమ్ మాస్టర్ ఒకే రెస్పాన్సిబిలిటీ ఒకటే రోల్ అంటే కాదండి, డిఫరెంట్ రోల్స్. ప్రొడక్ట్ ఓనర్స్ ఏంటంటే ప్రొడక్ట్స్కి వై మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు, వాట్ అండ్ వై మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. అదే స్క్రమ్ మాస్టర్ అయితే స్క్రమ్ ప్రాసెస్ కానీ టీమ్ ఎఫెక్టివ్నెస్ కానీ ఫెసిలిటేట్ చేయడం కానీ ఇంపీడిమెంట్స్ రిమూవల్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు, అది గుర్తుపెట్టుకోండి. ఆ నెక్స్ట్ ఏం చేస్తాడంటే జీరా అండ్ స్ప్రింట్ని ట్రాక్ చేస్తారనమాట. ఓకే, జనరల్గా జీరాలో ఏం చెక్ చేస్తారంటే స్ప్రింట్ ప్రోగ్రెస్ కానీ స్టోరీస్ యొక్క స్టేటస్ కానీ ఏమైనా ఐటమ్స్ బ్లాక్ అయి ఉన్నాయా, ఇంకా రిమైనింగ్ వర్క్ ఎంత ఉంది, డిపెండెన్సీస్ ఏమైనా ఉన్నాయా అండ్ స్ప్రింట్ బర్న్అవుట్ అండ్ బర్న్అప్ ఇన్ఫర్మేషన్ ఏంటి, ఇలాంటి ఇన్ఫర్మేషన్ చెక్ చేసుకుంటాడు ఈ జీరాలో. అంటే జీరాలో స్టేటస్ చేంజ్ చేయడమే స్క్రమ్ మాస్టర్ జాబ్ ఏం కాదు. ఓకే, స్ప్రింట్ గోల్ అచీవ్ చేయడానికి టీంకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అనేది అండర్స్టాండ్ చేసుకుంటాడు. ఆ జీరా ఆ రిపోర్ట్స్ ఆ ప్రోగ్రెస్ ఆ పర్ఫార్మెన్స్ అన్నీ చెక్ చేసుకొని ఇంకా ఏదైనా టీంకి నేను ఏమైనా హెల్ప్ చేయాలా ఇన్ టైంలో ఏదైతే స్ప్రింట్ గోల్ ఉందో అది అచీవ్ చేయడానికి ఇంకా టీంకి నా సైడ్ నుంచి ఏమైనా అసిస్టెన్స్ అవసరమా అనేది చెక్ చేసుకుంటాడు, ఏమైనా ప్రాబ్లం ఫేస్ చేస్తుందా అనేది అది అండర్స్టాండ్ చేసుకొని
ఆ అప్రోప్రియేట్ పీపుల్తో టీంతో కోఆర్డినేట్ చేసుకొని వాళ్ళకి ఏవైనా హెల్ప్ కావాలంటే అసిస్టెన్స్ ఇస్తుంటారు అనమాట. ఆ నెక్స్ట్ ఏంటంటే కొంత ఇండివిజువల్ సమ్ మీటింగ్స్ కూడా కండక్ట్ చేయొచ్చు, డిపెండ్స్ ఆన్ ద రిక్వైర్మెంట్ వాళ్ళ సిచ్యువేషన్ బట్టి. అంటే ఇండివిజువల్ మెంబర్స్తో కానీ ఆ కన్వర్జేషన్ ఉండొచ్చు. అంటే సపోజ్ ఏదైనా ఒక పర్సన్ టీంలో ఒక పర్సన్ బాగా బిలో యావరేజ్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు, స్టోరీస్ ఇన్ టైంలో కంప్లీట్ చేయలేదు అనుకోండి, ఎందుకు స్టోరీస్ డిలే అవుతున్నాయి, ఏమైనా డిపెండెన్సీ ఉందా, ఏమైనా టీమ్కి సపోర్ట్ కావాలా, ఓకే ఏంటి మీకు ఏమైనా సపోర్ట్ కావాలి, ఇలాగ ఇండివిజువల్గా కన్వర్జేషన్ చేయడానికి కూడా ఉంటుంది. అది డిపెండెన్స్ అనేది ఇది అప్పుడప్పుడు జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి, స్క్రమ్ మాస్టరు ప్రతి చిన్న టాస్క్లో ఇంటర్ఫీర్ కారు, అది గుర్తుపెట్టుకోండి. ప్రతి చిన్న టాస్క్ ఇంటర్ఫీర్ అవుతారనుకోవద్దు. ఓకే, ఇంకోటి కూడా ఏంటంటే డెవలపర్కి మీరు ఏం చేయాలి, మీరు ఎలా కోడ్ రాయాలో అది కూడా ఏం చెప్పడు. ఇంకోటి టీంని మైక్రో మేనేజ్మెంట్లో చూడటం కూడా చేయరు. ఒక ఒక మంచి స్క్రమ్ మాస్టర్ ఏంటంటే టీమ్కి సెల్ఫ్ మేనేజ్మెంట్ని ఎంకరేజ్ చేయటం కానీ, కమ్యూనికేషన్స్ని ఇంప్రూవ్ చేయటం కానీ, కొలాబరేషన్ని ఫెసిలిటేట్ చేయటం కానీ, ప్రాబ్లమ్స్ బయటకు రావడానికి సేఫ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయటం కానీ, ఇలాంటి ఆ, ఒక మంచి స్క్రమ్ మాస్టర్ చేస్తుంటాడు. అంతేగాని మైక్రో మేనేజ్మెంట్ చేయటము, డెవలపర్కి ఎలా కోడ్ రాయాలో ఇతనికే తెలుసులాగా ఎలా కోడ్ రాయాలి, ఇదేంది ఇలా రాసి, ఇలాంటివన్నీ చేయరండి. ఓకే, ఆ నెక్స్ట్ ఏంటి, ఇంకా యాజ్ యూజువల్గా అందరిలాగా లంచ్ బ్రేక్ ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ స్టేక్ హోల్డర్స్తో కానీ ప్రొడక్ట్ ఓనర్స్తో కానీ ఇలాగా మీటింగ్ అయితే మళ్ళీ కండక్ట్ చేసుకుంటారండి. ఓకే, సో ఇలాంటి మీటింగ్ అప్పుడప్పుడు జరుగుతుంటాయి. అది అవసరాన్ని బట్టి, వాళ్ళకి అవసరం అంటే ఈ మీటింగ్స్ ఉంటాయి. లైక్ డిపెండెన్సీ మీటింగ్ కానీ, రిలీజ్ డిస్కషన్ కానీ, క్రాస్ టీమ్ కోఆర్డినేషన్ కానీ, స్టేక్ హోల్డర్ డిస్కషన్ కానీ, ప్రాజెక్ట్ స్టేటస్ డిస్కషన్ కానీ, ఓకే ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. నెక్స్ట్ ఏంటంటే స్ప్రింట్ ప్రోగ్రెస్ రివ్యూ అనమాట. స్ప్రింట్ ప్రోగ్రెస్ రివ్యూ ఇది స్ప్రింట్ ఇక్కడ స్క్రమ్ మాస్టర్ ఏం చేస్తారంటే స్ప్రింట్ ప్రోగ్రెస్ని రివ్యూ చేస్తారు. అంటే స్ప్రింట్లో ఎన్ని స్టోరీస్ ఉన్నాయి, ఎన్ని కంప్లీట్ అయ్యాయి, ఎన్ని ఇన్ ప్రోగ్రెస్లో ఉన్నాయి, ఎన్ని బ్లాక్ అయ్యాయి. ఇక్కడ స్క్రమ్ మాస్టర్ క్వశ్చన్ ఏంటంటే సపోజ్ 20 స్టోరీస్ ఉన్నాయి అనుకోండి, 12 కంప్లీట్ అయినాయి, 5 ఇన్ ప్రోగ్రెస్లో ఉన్నాయి, 8 బ్లాక్లో ఉన్నాయి అనుకోండి, రిమైనింగ్ 8 స్టోరీస్కి కంప్లీట్ చేయడానికి టీంకి ఏమైనా రిస్క్ ఉందా, రిస్క్ ఉంటే ముందుగానే ఐడెంటిఫై చేసి టీంతో డిస్కస్ చేస్తారనమాట. ఇలాగ స్ప్రింట్ ప్రోగ్రెస్ రివ్యూని కండక్ట్ చేస్తుంటారు అనమాట. అది కూడా చెక్ చేసుకుంటారు స్క్రమ్ మాస్టర్. ఆ నెక్స్ట్ ఏంటంటే ప్రాసెస్ ఇంప్రూవ్మెంట్ అనమాట. ప్రాసెస్ ఇంప్రూవ్మెంట్ అంటే ఇది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. అది ప్రాసెస్ ఇంప్రూవ్మెంట్ అనేది స్క్రమ్ మాస్టర్ రోల్లో. అంటే మీటింగ్స్ని ఆర్గనైజ్ చేసే పర్సనే కాదు, ఓన్లీ మీటింగ్స్ని ఆర్గనైజ్ చేసే పర్సనే కాదండి స్క్రమ్ మాస్టర్. టీం ఎలా బెటర్గా వర్క్ చేయగలదు అది కూడా చెక్ చేస్తారనమాట. ఓకే, అంటే ఇప్పుడు మీకు ఆ ప్రాసెస్ అనేది, అంటే స్టోరీస్ ఏమైనా రిక్వైర్మెంట్, స్టోరీస్కి రిక్వైర్మెంట్ ఏమైనా లేట్గా వస్తుందా, లేకపోతే కోడ్ రివ్యూ అనేది చాలా ఆలస్యంగా జరుగుతుందా, లేకపోతే టెస్టింగ్ చివరిలో మాత్రమే జరుగుతుందా, ఇలాంటివన్నీ కూడా స్క్రమ్ మాస్టర్ టీంతో కలిసి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా నెక్స్ట్ స్ప్రింట్లో ఎలా ఇంప్రూవ్ చేయాలి, ఇన్ కేస్ అలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేసినా కూడా నెక్స్ట్ స్ప్రింట్లో ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలని డిస్కస్ చేస్తారనమాట. ఓకే, ప్రాసెస్ ఇంప్రూవ్మెంట్ అనమాట, దాన్నే ప్రాసెస్ ఇంప్రూవ్మెంట్ అంటారు. ఓకే, కోడ్ రివ్యూ ఏమైనా లేట్ అవుతున్నా, లేకపోతే స్టోరీస్కి రిక్వైర్మెంట్ లేట్గా వస్తున్నా, లేకపోతే టెస్టింగ్ ఓన్లీ లాస్ట్లో మాత్రం జరుగుతుంది, ఇలాంటివన్నీ చెక్ చేసుకుంటారు టీం మేంతో. అంటే ఇంప్రూవ్మెంట్ ఎవ్రీథింగ్ ఏంటంటే ఈ స్ప్రింట్లో ఇన్ కేస్ మిస్టేక్ అయినా కూడా నెక్స్ట్ స్ప్రింట్లో దాన్ని ఇంప్రూవ్ చేయడం అనమాట. ఆ నెక్స్ట్ ఏంటంటే రెట్రోస్పెక్టివ్ యాక్షన్స్ అనమాట. సపోజ్ మీరు ప్రీవియస్ రెట్రోస్పెక్టివ్ మీటింగ్లో టీం కొన్ని యాక్షన్స్ని డిసైడ్ అయ్యి ఉండొచ్చు, కొన్ని యాక్షన్ ఐటమ్స్కి డిసైడ్ చేసి ఉండొచ్చు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే కోడ్ రివ్యూస్కి మ్యాక్సిమం 1 డే ఎస్ఎల్ఏ పెట్టుకుందాం అనుకున్నారు అనుకోండి. తర్వాత స్క్రమ్ మాస్టర్ ఏం చేస్తారంటే లాస్ట్ రెట్రోస్పెక్టివ్లో మనం ఈ యాక్షన్ ఐటమ్ డిసైడ్ చేసాం, అది ఇంప్లిమెంట్ అయిందా లేదా అని ఫాలోఅప్ చేసుకుంటాడు. ఏదైతే లాస్ట్ మీటింగ్లో రెట్రోస్పెక్టివ్ మీటింగ్లో మనం ఏదైతే ఒక డిసైడ్ అయ్యి ఉన్నామో అవి ఇంప్లిమెంట్ చేసుకుంటున్నామా లేదా అని ఫాలోఅప్ చేసుకుంటారనమాట ఈ రెట్రోస్పెక్టివ్ నెక్స్ట్ రెట్రోస్పెక్టివ్ మీటింగ్లో. ఆ తర్వాత ఏం చేస్తుంటే నెక్స్ట్ డే ప్రిపరేషన్, అంటే సో టుమారో మీటింగ్స్ ఏ టైం కండక్ట్ చేయాలి, ఆ మీటింగ్లో ఏం డిసైడ్ చేయాలి, ఏమి డిస్కషన్ చేయాలి, ఏమైనా పెండింగ్ బ్లాకర్స్ ఉన్నాయా, ఏమైనా ఇంపార్టెంట్ డిపెండెన్సీ ఉన్నాయా, స్ప్రింట్ ప్రోగ్రెస్ ఏంటి, ప్రొడక్ట్ ఓనర్తో ఎలాంటి డిస్కషన్, ఏం డిస్కస్ చేయాలి, టీమ్ కన్సర్న్ ఏంటి, ఇవన్నీ కూడా రివ్యూ చేసుకుంటాడు. ఈ రోజే ఒకసారి అన్ని చెక్ చేసుకుంటారు రేపు మీటింగ్ కండక్ట్ చేసుకోవడానికి. అండ్ ఫైనల్గా ఆ డే అనేది ఎండ్ అవుతుందండి. ఇంపార్టెంట్ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది అంటే ప్రతి స్క్రమ్ మాస్టర్ వర్కింగ్ డే సేమ్ ఇలానే ఉంటుందంటే అది డిపెండ్స్ ఆన్ ది ప్రాజెక్ట్స్ అండ్ కంపెనీ అండి. కొన్ని రోజులు మీటింగ్ ఎక్కువ ఉండొచ్చు,
కొన్ని రోజులు బ్లాకర్స్ ఎక్కువ ఉండొచ్చు. కొన్ని రోజులు స్ప్రింట్ ప్లానింగు, రివ్యూ, రెట్రోస్పెక్టివ్ అనేది ఉండొచ్చు, ఎక్కువ ఉండొచ్చు. అండ్ కొన్ని రోజులు స్టేక్ హోల్డర్ కోఆర్డినేషన్ ఎక్కువ ఉండొచ్చు. అందుకే స్క్రమ్ మాస్టర్ రోల్ కేవలం డైలీ స్టాండప్ మీటింగ్ కండక్ట్ చేసే పర్సనే కాదండి. ఓకే. సో అదండి ఇన్ఫర్మేషను. మరి మీరు కూడా స్క్రమ్ మాస్టర్ కెరీర్లోకి రావాలనుకుంటే స్క్రమ్ ఫ్రేమ్వర్క్ నాలెడ్జ్ మాత్రమే సరిపోదండి. కమ్యూనికేషన్ స్కిల్స్ అవసరం అవుతాయి, ఫెసిలిటేషన్ స్కిల్స్, కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంటు, స్టేక్ హోల్డర్ మేనేజ్మెంటు, అజైల్ ప్రిన్సిపల్స్, జీరా అండ్ రియల్ టైమ్ ప్రాజెక్ట్ అండర్స్టాండింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ కంటెంట్ యూస్ఫుల్ వీడియో అనిపిస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో ఇలాంటి మోర్ యూస్ఫుల్ కంటెంట్ కోసం మన లక్కీ టెక్ యూట్యూబ్ ఛానల్ ఫాలో అవ్వండి. ఇంకొక మంచి యూస్ఫుల్ కంటెంట్ మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.